ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత్లో కూడా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా మరో 5గురు బలి కావడం సంచలనంగా మారింది. మరోవైపు ఒక్కరోజే 335 కేసులు నమోదు కావడం, యాక్టివ్ కేసుల సంఖ్య 2000కు చేరటం దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పడగ విప్పుతోందని చెప్పడానికి నిదర్శనంగా మారింది. దీనికి తోడు చైనాలో కేసుల పెరుగుదలకు కారణమైన JN.1 సబ్ వేరియంట్ కేసు కేరళలో వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కాటుకు మరో 5గురు దుర్మరణం పాలయ్యారు. అయితే చనిపోయిన వారిలో 4గురు కేరళకు చెందిన వారే ఉండటం గమనార్హం. మరొకరు ఉత్తరప్రదేశ్ వాసి ఉన్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701కి చేరింది. దీంతో దేశంలో కరోనా కేసుల కట్టడి చేయడానికి మళ్లీ లాక్డౌన్ పెడతారా అనే భయం ఇప్పుడు ప్రజలను వెంటాడుతోంది. ఇక అమెరికాలో పుట్టిన JN.1 అనే కొత్త కరోనా వేరియంట్ మన దేశంలో కూడా వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. కేరళకు చెందిన 73 ఏళ్ల మహిళకు కరోనా సోకగా ఆ నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షించారు. ఆ మహిళకు JN.1 వేరియంట్ సోకిందని గుర్తించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మరణించారు. దీంతో JN.1 వేరియంట్ కారణంగా దేశంలో తొలి మరణం సంభవించింది. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 4,50,00,000 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,46,00,000 మంది కోలుకున్నారని, 5,33,316 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98% ఉండగా మరణాల రేటు 1% ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.